భాష నీకు అది ఉంది కదా? ఎస్ షెఫ్. మరి మీ డిష్ తీసుకొని రండి. దీని పేరేంటి? దీని వెనకాల ఆలోచన ఏంటి? ఓలిగా ఐస్ క్రీమ్ జాగరీ సాస్ విత్ గీ ఓట్ క్రంబుల్. ఐస్ క్రీమ్ బేస్లో ఫస్ట్ పూర్ణం చెన్నదాల్ బాయిల్ చేసుకొని అందులో జాగరీ, తర్వాత లైట్గా గ్రీన్ కార్డమం, తర్వాత లైట్గా పించ్ నట్మగ్ యాడ్ చేసి థిక్ పేస్ట్లా క్రియేట్ చేసి మనం పూర్ణం అంటాం దాన్ని. ఆ పూర్ణంని ఐస్ క్రీమ్ మిక్స్లో యాడ్ చేసిన తర్వాత దాన్ని చర్నర్లో వేసి ఐస్ క్రీమ్గా క్రియేట్ చేశాను. మెరింగ్ ఎలా తయారు చేస్తారు? ఇటాలియన్ మెథడ్ మెరైన్ని క్రియేట్ చేశాను అనమాట. ఫస్ట్ ఈ ఎగ్ వైట్ని బీట్ చేసుకుంటూ తర్వాత ఒక సైడ్లో షుగర్ సిరప్ బాయిల్ చేయాలన్నమాట. షుగర్ సిరప్ సర్టెన్ టెంపరేచర్ వరకు మనం బాయిల్ చేయాలి. 118 నుండి 120 వరకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎగ్ వైట్లో బాగా సాఫ్ట్ ఫిక్ తర్వాత ఆ సిరప్ని లైట్గా పోర్ చేస్తూ బీట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా బీట్ చేస్తే అది పర్ఫెక్ట్గా ఒక మెరైన్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని నేను ఓవెన్లో వేసి బేక్ చేశాను. నీ ప్రెజెంటేషన్ చూడ్డానికి వావ్. థ్యాంక్ యూ సార్. వైట్ ప్లేట్, దాంట్లో బంగారు చక్కటి గీతలు ఆ సాస్ తోటి, ఆ బ్యూటిఫుల్ స్లైట్ గ్రీన్ అండ్ ఫ్లవరీ, ఆ కింద కలర్స్ని మళ్ళీ ఆ పైన ఆ రంగుల్లో కూడా తీసుకొచ్చేసారు. నాకు బాగా నచ్చేసింది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. మీ ప్లేట్ చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది. లెస్ ఇస్ మోర్ అనే కాన్సెప్ట్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు. ప్రెజెంటేషన్ వైజ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ఇట్. మరి టేస్ట్ చేద్దామా? షెఫ్, షూర్, టేస్ట్ చేద్దాం. చెఫ్స్ ఇద్దరు ఆ ఐస్ క్రీమ్ కోసం అలా పోట్లాడుతుండడం చూసి అంతకన్నా మించిన ఫీడ్బ్యాక్ ఏముంటుంది చెప్పండి. అసలు వాళ్ళకి అంత బాగా నచ్చింది, ఎక్స్ప్రెస్ చేయలేనంత సంతోషం అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఈ క్షణం కోసమే ప్రతి షెఫ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎస్ సార్. అది ఎగ్జాంపుల్ ఇది.